హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి మనకు తెలిసి రోజుకు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ వస్తుంది. అంటే విచారణలో పలు అంశాలు బయటపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా అంటే ప్రణీత్ రావుకి సంబంధించి అసలు ఎలా ప్రమోషన్ ఇచ్చారు, ఎలా మీరు ఇన్ఛార్జిగా పెట్టారా ఆయనంటూ కూడా క్వశ్చన్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎక్కడికి వెళ్తుంది ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్, మరి ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది, దీంట్లో ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సో మరి రోజుకో ఒక అంశం అయితే బయటకు రావడం మనం చూస్తున్నాం సార్. నిన్నే విచారణ కూడా అయిపోయింది. మరి ఎటువంటి అంశాలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి, మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ప్రధానంగా ఇప్పటివరకు ఫోకస్ మొత్తం అంతా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి అంశం చుట్టే తిరుగుతోంది. ఆ తర్వాత అంటే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్కి సూత్రధార అయితే దాని ఆధారంగా జరిగినటువంటి క్రైమ్ ఆరోపణలు మిగతా వాళ్ళ మీద ఉన్నాయి. మిగతా వాళ్ళు దీని ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఒక సిస్టమ్ని, ఒక టెక్నాలజీని ఆధారంగా చేసుకొని దానికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక, అట్లాగే కొంతమంది నాయకుల వ్యతిరేక ముద్ర వేసి కొంతమందికి ఫోన్లు ట్యాప్ చేసినటువంటి విషయం గమనించాలి. అదే సందర్భంలో కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు, కొంతమంది నాయకుల కుటుంబ సభ్యుల ఫోన్లు ఇవన్నీ చేసినట్టుగా వాళ్ళే ఒప్పుకున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది అది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి ఈ ఏదైతే నేరాల వరుస నేరాల పరంపరలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్రణీత్ రావు వీటిని ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారనే విషయం వరకే ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణలో ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత దీన్ని ఆధారం చేసుకుని ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు, దానివల్ల ఏ రకమైనటువంటి నగదు లబ్ధి పొందారు, లేదా వస్తు లబ్ధి పొందారు, లేదా వ్యక్తులకు సంబంధించినటువంటి కాల్స్ సంభాషణల రికార్డుల్ని తీసుకొని ఏ రకమైనటువంటి నేరాలు చేశారు, ఎక్స్టార్షన్ అంతా చేశారు అనేటటువంటి దాని మీద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. దాని మీద కొంత ఆల్రెడీ పోలీసు శాఖ దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఉంది. కాబట్టి వాటన్నిటినీ ప్రభాకర్ రావు ముందు పెట్టి చెక్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు జరిగింది ప్రణీత్ రావుకు సంబంధించిన అపాయింట్మెంటు, ఆయన ప్రమోషన్లు, ఆయన ప్రమోషన్లో ఏమైనా అక్రమాలు జరిగినాయా, ఎక్కడన్నా ప్రమోషన్ లైన్ని బైపాస్ చేసి ఇచ్చారా, తర్వాత వీటితో పాటు సిట్ ఏర్పాటు అంటే ఎస్ఓటీలో ఎందుకు ప్రణీత్ రావుకే ఈ టెక్నికల్ వ్యవహారం అంతా అప్పగించారు అని వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ విచారణలో ఇప్పుడు ప్రాథమికంగా వచ్చింది అయితే ప్రణీత్ రావుకు సంబంధించి ప్రణీత్ రావుని వాడుకునేటువంటి క్రమంలో ఆయనని ఎక్కడ ఐడెంటిఫై చేశారు, ఎక్కడ ప్రమోషన్ ఇచ్చారు, ఎక్కడ ప్రమోషన్ల వరుస క్రమం తప్పించారా, వీటన్నిటినీ ప్రభాకర్ రావు ముందు పెట్టాడు. అయితే ఒక విషయం గమనించాలి, ప్రభాకర్ రావు ఎస్పీగా పనిచేసే రోజుల్లోనే ఈయన ఎస్ఐగా రిక్రూట్ అయ్యాడు. రిక్రూట్ అయినాక 2017 బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రణీత్ రావు ఆయనకి ఎక్కడన్నా బైపాస్ చేసి ట్రాన్స్ఫర్ చేశారా, ప్రమోషన్ ఇచ్చారా, లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ బాస్ అయినటువంటి ప్రభాకర్ రావుకి ఆయన పర్సనల్ టీంలో పెట్టుకున్నారా, వీటన్నిటిని కూడా వీటన్నిటిని ముందు పెట్టి పరిశీలిస్తున్నారు. వీటన్నిటిని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే క్రమంలో వచ్చినటువంటి అంశాలు, ఆ ప్రశ్నించే క్రమంలో వచ్చినటువంటి వివిధ అంశాలని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ప్రణీత్ రావుది, అలాగే ప్రభాకర్ రావుది, ఇద్దరు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుని కూడా పోల్చి చూసి ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ప్రణీత్ రావుని కూడా విచారణకు పిలిచి ఆయన సమక్షంలో, వాళ్ళ బాస్ సమక్షంలో ఈయనని విచారణ చేసినట్లు సమస్య. ఈ అంశంలో చాలా క్లారిటీ వచ్చేది ఏంటి, ఆయన విడిగా ఏం చెప్పాడు, వీళ్ళిద్దరికి కూర్చోబెట్టినప్పుడు ఏం చెప్పాడు, వీటన్నిటికి సంబంధించినటువంటి వీటి మూలంగా క్రైమ్కి సంబంధించినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్ బయటకు వస్తుంది. అది టెక్నికల్గా దీన్ని ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, అందుకే ఏ టెక్నాలజీలు వాడారు, అట్లాగే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక సెంటర్ పెట్టారని, ఆ సెంటర్ని పెట్టి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చే ఫోన్లని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు, వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారనేది ప్రధానమైన అంశం. ఇటు రేవంత్ రెడ్డికి చాలా కాలం నుంచి ఫోన్ వాడే అలవాటు లేదు. ఆయన చుట్టూ ఉండేటటువంటి కొంతమంది ఆయన సన్నిహితుల దగ్గర ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్ల నుంచి వెళ్ళేటటువంటి కాల్స్ని కూడా
సమీక్షించేటటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ వెనక జరిగినటువంటి క్రైమ్ ఏంటి, అసలు బేసిక్ క్రైమ్ ఏంటి, వీటన్నిటి మీద నిర్ధారణకు వచ్చి ఆ నిర్ధారణ ఆధారంగా ఛార్జ్షీట్ రూపొందిస్తామని చెప్పారు. అదే సందర్భంలో ఒకటైతే క్లియర్, ఆయన పోలీసులకి విచారణకి సహకరిస్తానని, విచారణని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో సహకరిస్తానని కోర్టులో వేసినటువంటి అఫిడవిట్ని ఉల్లంఘించి ఆయన కోర్టులో విచారణకు సహకరించట్లేదని అభిప్రాయం పోలీసులకు ఉంది. కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో మెమో దాఖలు చేసి దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆర్డర్లు తీసుకునేటువంటి అవకాశం. ఎందుకంటే నాట్ టు అరెస్ట్ కానీ విచారణకు సంబంధించిన కండిషన్లు కానీ అన్నీ సుప్రీంకోర్టే నిర్ణయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకే మళ్ళీ ఒకసారి ఈ అఫిడవిట్ వేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఉంది అనే భావం ఒకటైతే క్లియర్గా మనకుంది. అయితే మనకి కంక్లూజన్ రావడానికి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటి, అప్పుడు పోలీసులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కానీ, అదే సందర్భంలో ఈ అంశాన్ని రాబట్టడంలో వాళ్ళ సక్సెస్ కానీ ప్రధానంగా దాని ఆధారంగానే ఇది జరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పక తప్పదు. సార్ ఇది చూస్తూ మొత్తం అధికారుల చుట్టూ మాత్రమే తిరగడం చూస్తున్నాం సార్. దీనికి వెనకాలన్న వారు అంటే ఈ అంశాన్ని మొదటి నుంచి చూస్తే ముందు ప్రణీత్ రావు, తర్వాత ఒక్కొక్కటి పేర్లు వచ్చినాయి, తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక మీడియా సంస్థ యజమాని పేరు కూడా వచ్చింది, తర్వాత ప్రభాకర్ రావుని A1గా మార్చారు. ఈ మొత్తం క్రమంలో ఒక్కొక్కటి వస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ అన్నిటికీ ఒక లింక్ అయితే కనిపించినప్పుడు ఇక్కడ పోలీసులు అనేక సార్లు చెప్పారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, పోలీస్ శాఖ నుంచి కానీ వచ్చిన క్లారిటీ ఏంటంటే, ప్రభాకర్ రావు ఇండియా వస్తే, ప్రభాకర్ రావు మనసులో ఉన్నది బయటకు వస్తే తప్ప దీని వెనక్కు ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని పూర్తిగా చెప్పలేము అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని చూస్తే ప్రభాకర్ రావుని మనసులో ఉన్నాయని బయటపెట్టే